ఏదైతే నగరంలో రామలింగాపురం బ్రిడ్జి రైల్వే అండర్పాస్ ఉందో ఈ అండర్పాస్ కింద దారుణంగా ఉన్న రోడ్డుని ప్రత్యేకంగా తీసుకొని శాసనసభ్యులు సేదరెడ్డి గారు అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కమిషనర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా శాంక్షన్ చేయించి రోడ్డు మొదలు పెట్టడం జరిగింది. శంకుస్థాపన చేసిన రోజే ఈ రోడ్డు ఎప్పుడు ప్రారంభోత్సవం చేస్తారని మాట కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే రోడ్డు అంతా కూడా పూర్తయిపోయింది. మొన్న 30వ తారీఖుకి అక్కడ నుంచి 21 రోజులు క్యూరింగ్ పీరియడ్ ఉండాలా. ఎందుకంటే శాశ్వతంగా ఉండాల్సిన రోడ్డు హెవీ ట్రాఫిక్ రోడ్డు కాబట్టి 21 డేస్ తర్వాత మొన్న 39, 29 నైట్కి అయిపోయినది. 21 రోజులు అయిపోయిన తర్వాత సెప్టెంబరు 20వ తారీఖు ఈ రోడ్డును ఓపెన్ చేసి ప్రజలకి అందుబాటులోకి తేవడం జరుగుతుంది. ఏదైతే రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాస్ కింద సిమెంట్ రోడ్డు పూర్తిగా రోడ్డు వేయడం జరిగింది. ప్రస్తుతం అది క్యూరింగ్ పీరియడ్లో ఉంది. సెప్టెంబరు 20వ తారీఖున రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఈ రోడ్డు ఏదైతే వేసామో దాన్ని పూర్తిగా ప్రజలకి సెప్టెంబర్ 20వ తారీఖున దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటాం. ఆ రోజు ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. దయచేసి నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని రోజులు మీరందరూ కూడా సహకరించారు. ఈ 20 రోజుల పాటు కూడా మీరందరూ కూడా సహకరించాలని. ఎందుకంటే మనం ఒక వర్క్ ఏదైనా చేసినప్పుడు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంచెం దూరదృష్టితో ఎక్కువ సంవత్సరాలు అదేవిధంగా ప్రయాణికులకి ఎవరైతే ఈ బ్రిడ్జి కింద రైల్వే బ్రిడ్జి కింద పోతున్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదని 60 లక్షల రూపాయలు కేటాయించి దీన్ని చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా 20 రోజుల పాటు సహకరించాలని. సెప్టెంబర్ 20వ తారీఖు ఒక మాట చెప్పినప్పుడు మాటకి కట్టుబడి తత్వం ఈ కూటమి ప్రభుత్వం అన్నది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఒక మాట శాసనసభ్యులు సేరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం శంకుస్థాపన చేశాం. శంకుస్థాపన చేసిన రోజే చెప్పాం సెప్టెంబరు 20 నుంచి 25 లోపల ఇవ్వడం జరుగుతుందని. ఖచ్చితంగా ఈ రోడ్డుని రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి కింద వేసిన రోడ్డుని సెప్టెంబర్ 20వ తారీఖున ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని.